ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. సరే, ఇది ట్రూతా, నిజమా? అంటే లైక్ చిరంజీవి గారితో అడ్వాన్స్ ఇచ్చి ఆ సినిమా చేయాల్సింది కానీ చేయకపోవడానికి గ్యాప్ రావడం. చిరంజీవి ప్రాజెక్ట్ అడిగాడు కదా, నేను చిరంజీవి ప్రాజెక్ట్ అదే చెప్పాను. ఖతర్నాక్లో చూసి ఫ్లాట్ అయ్యి నాకు అడ్వాన్స్ ఇచ్చారు చిరంజీవి గారు పిలిచి. కథ చెప్పాను అప్పుడు. కథ చెప్పి కథ నచ్చింది. ఇది ఖతర్నాక్ తర్వాత ఓకే, ఖతర్నాక్ తర్వాత చిరంజీవి గారు కథ విన్నారు. எனக்கு తెలిసి ఇండస్ట్రియల్ అడ్వాన్స్ ఫస్ట్ టైం నాకే ఇచ్చారని చెప్పారు చాలామంది. సార్ అంత ఇవ్వరును. సో అంత కనపడి నాకేంటంటే నా దగ్గర కథ రాసి ఎదిందాலும் పెద్ద హీరోస్కి కథ ఉంటుంది. అంటే పెద్ద హీరోస్కి కథ ఉంటుంది. నా ఎందుకంటే నా రజనీకాంత్ నాకు నచ్చినదే అలా ఉంటుంది. నా థాట్ అన్నీ ఇది లవ్ ఇంత చాలా ఉంటుంది కదా హీరోస్ ఏదైనా, నాకు అదే ఇష్టం. సో అప్పుడు చిరంజీవి గారు నాకు మైండ్లో చిరంజీవి గారి కోసం కథ చేస్తున్నాను. అప్పుడు చెప్పిన ఓకే అడ్వాన్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే అప్పుడు నేను కమిట్మెంట్ ప్రభాస్ అయింది. ప్రభాస్తో కమిటెడ్ కథన తర్వాత. అదే తర్వాత రిబ్బల్ వచ్చింది. అదే అంత కమ్యూనికేషనే. ప్రభాస్ నా అడ్వాన్స్ తీసుకున్న పుల్లారావు అదే ప్రాజెక్ట్లో అనుష్క అడ్వాన్స్ తీసుకున్నారు, ప్రభాస్ గారు తీసుకున్నారు. కథ నచ్చి విత్ నా నంబరు విత్ అంత సౌండ్ వేసి స్టాండింగ్లో చెప్పి ఫ్లాట్ చేశా ప్రభాస్ గారు. సో ఆ తర్వాత చిరంజీవి గారు చేయాలన్న ప్లాన్. ఓకే. తర్వాత నేను చిన్న ఏంటంటే ఒక సాంగ్కి వెళ్ళేసాను. చౌదరి గారు నన్ను చాలా నా అమ్మని అదే తీసాడు, ఏది ప్లస్ అదే మైనస్ అవ్వం. నా అమ్మ దగ్గర పట్టుకుని మదర్ అమ్మ నిన్న పెద్ద ఇదా సాంగ్ చేయరాను. అమ్మ నాన్న డాన్స్ చేస్తున్నా మీకు కావాలంటే రారని చెప్తున్నారు. నా అమ్మ ఫ్లాట్ చేశారు చౌదరి గారు. చౌదరి గారికి ఏంటంటే డైరెక్టర్ ఏం కావాలంటే కావాలి, ఈ సాంగ్ మాస్టర్ కావాలంటే అది కావాలి. మనం గొడవ చేసినా కూడా ఇంటికి వచ్చేస్తారు, తిట్టినా కూడా అంత వెగిల వర్క్లో పెరిగేది. తీసుకెళ్ళేస్తారు. నేను ప్రభాస్ చెప్పి వస్తాను 6 daysలో వస్తాను. 12 days చంపేశారు. ఇక్కడ కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఆ డిస్టర్బ్స్ నాకు ఇప్పుడు చెప్పాలి కదా నితిన్. అక్కడ నా నితిన్ కాల్ వచ్చింది. సో నితిన్ టక్కరీ టైంలో హిట్ ఫ్లాప్, అప్పుడు ఫ్లాప్లో ఉన్నారు. అప్పుడు నా తమ్ముడు ఐ లవ్ ద గైడ్, నా ఫ్యాన్ అబ్బాయి, నా తమ్ముడు మాది. సో ఒకటి ఇంత అలోన కష్టపడి ఏ సపోర్ట్లో నా క్యారెక్టర్ వస్తున్నప్పుడు ఏంటి మనం విల్ డూ ఫర్ ఇక్కడ ఇటీవల మనం నాకు కాన్ఫిడెంట్ అంటే కథ దా హీరో అంతే కదా. ఏ కథనంటే గోపిచంద్ మీద హిట్ నితిన్ పెద్ద హిట్ నుంచి ఆ రూట్ అక్కడ వెళ్ళా. అక్కడ కొంచెం అంత మూవీలో కొంచెం డిస్టర్బ్ అయింది. లాస్ట్లో అది నా కథ లేకుండా తమిళ కథ అయింది. తమిళ కథ అది యాక్చువల్లీ టక్కరి తిరువలయాడ, అది యాక్చువల్లీ అంత పెద్ద హిట్ అవ్వలేదు. బట్ అలాంటి సిచ్యువేషన్ వచ్చి నన్ను లాక్ అయ్యి ఆ మూవీ నేను చేయాల్సి వచ్చి, సో అలాంటి లైఫ్ అలా ట్రావెల్ అయ్యి ఇలా ఉన్నా.